ఓకే, వెల్కమ్ టు దిస్ లెక్చర్. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఏంటి, ఆల్రెడీ ముందు లెక్చర్లోనే ఎండింగ్లో చెప్పాను. ఇప్పుడు మొత్తం ఫౌండేషన్ అంటే బేసిక్ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో వాటి మీద స్ట్రాంగ్ అండ్ గ్రిప్ ఉంటే కనుక ఇక్కడ నుంచి వచ్చే 3 టాపిక్స్ కూడా చాలా క్లియర్ కట్గా కంప్లీట్ అవుతాయి. ముందే చెప్తున్నా, చాలా క్లియర్ కంప్లీట్ అవుతాయి. సో సో వచ్చే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇర్రాషనల్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్. సో ఫస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను, చూడండి సార్. ఇర్రేషనల్ ఈక్వేషన్స్ 2 టైప్స్లో ఉంటాయి క్వశ్చన్స్. అయితే ఇర్రేషనల్ ఈక్వేషన్స్ వస్తాయి, ఈక్వేషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. లేకపోతే ఇర్రేషనల్ ఇన్ఈక్వేషన్స్. అయితే ఈక్వేషన్స్ మీద అడుగుతాడు, లేకపోతే ఇన్ఈక్వేషన్స్ మీద అడుగుతాడు. సో ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇన్ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. ఓన్లీ జస్ట్ బేసిక్ పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడైతే ఈక్వేషన్స్ వస్తాయో నథింగ్, జస్ట్ ఏం చేయాలంటే జస్ట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకంటే గోల్ ఏంటి, రూట్ని పోగొట్టాలి. రూట్ ఎలా పోతుంది, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు కదా రూట్ ఎలిమినేట్ అవుతుంది. సో మెయిన్ గోల్ ఏంటంటే రూట్ని ఎలిమినేట్ చేయాలి. అయితే సింప్లిఫికేషన్ చేసుకోవాలి ఫస్ట్. అయితే ఇది కొన్ని ఆర్హెచ్ఎస్లోకి కొన్ని ఎల్హెచ్ఎస్లోకి అటు ఇటు చేంజ్ చేయడం, ఒక చేతన సింప్లిఫై చేసి అప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే రూట్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. రూట్స్ ఎలిమినేట్ చేయాలంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే, ఇంకేవే లేదు, వేరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఖచ్చితంగా రూట్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఆ రూట్ ఎలిమినేషన్లో కూడా, రూట్ ఎలిమినేట్ చేసినప్పుడు కూడా ఎలా పడితే అలా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేకూడదు. సో ఇక్కడ ఆల్రెడీ 4 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్నా. జస్ట్ మ్యాక్సిమం 4 క్వశ్చన్స్లోనే మొత్తం మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ అయినట్టే. సో ఇంకా లైక్ బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ టాపిక్స్ మీద, హై లెవెల్ క్వశ్చన్స్ మీద కూడా ఒక సెషన్ తీసుకున్నప్పుడు అక్కడ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్కి అప్రోచ్ అక్కడ తెలుస్తుంది, అప్లికేషన్ అర్థమైందా. సో ఇక్కడ ఏంటంటే మీరు కాన్సెప్ట్ని గ్రిప్లోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈ చెప్పే టాపిక్స్ అన్నింటిని కూడా వెనకున్న కాన్సెప్ట్ మొత్తం అంతా కూడా గ్రిప్లో ఉండాలి. ఫస్ట్ ఈ మొత్తం లెక్చర్స్ అన్నిటి కూడా ఫస్ట్ మోటివ్ అదే. వెంటనే క్వశ్చన్స్ రావాలంటే మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఫస్ట్ పాయింట్ అది కాదు. ఇప్పుడు ఏంటంటే మీ బేసిక్స్ అండ్ కాన్సెప్చువల్ థియరీ మొత్తం అంతా కూడా క్లియర్ అవ్వాలి ఈ లెక్చర్స్ ద్వారా. సో ఫస్ట్ మోటివ్ అయితే అదే. సో అది చెక్ చేసుకోండి. మొత్తం ఇప్పుడు చెప్తున్న అన్నీ అర్థమవుతున్నాయి లేదో అవి చెక్ చేసుకోండి ఫస్ట్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అండ్ ఆల్సో రూట్ డిఫైన్ అవ్వాలంటే ఏంటి, ఇప్పుడు రూట్ డిఫైన్ అవ్వాలంటే రూట్ లోపల ఉన్న క్వాంటిటీ ఏదైనా సరే ఖచ్చితంగా అయితే ఐదర్ 0 ఆర్ పాజిటివ్ క్వాంటిటీ అయి ఉండాలి, రైట్. ఆల్రెడీ తెలిసిందే ఇది ఫస్ట్ పాయింట్. రూట్ లోపల ఉన్న ఏ క్వాంటిటీ అయినా సరే ఐదర్ 0 అవ్వాలి, లేకపోతే పాజిటివ్ అవ్వాలి, అంతే. అండ్ హోల్ క్వాంటిటీ కూడా రూట్ అప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ వస్తుంది చూడండి, అది కూడా ఖచ్చితంగా ఐదర్ 0 పాజిటివ్ ఉంటుంది. ఏదైనా సరే రూట్ లోపల ఉన్నది నెగిటివ్ అవ్వకూడదు, అండ్ రూట్ అప్లై చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ కూడా నెగిటివ్ అవ్వదు. నెగిటివ్ టర్మ్ అనే కండిషన్ అండ్ నెగిటివ్ వచ్చే థింగ్, అసలు నెగిటివ్ అనే ఇది అసలు ఏది కూడా రూట్స్ దగ్గర రాదు. అర్థమవుతుంది, ఇది క్వశ్చన్స్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఇర్రేషనల్ ఈక్వేషన్స్ దగ్గర అది చూసుకోవాలి. అండ్ ఇర్రేషనల్ ఇన్ఈక్వేషన్స్ దగ్గర ఏంటంటే మీరు ఫస్ట్ టర్మ్స్ని డిఫైన్ చేయాలి. అంటే ఖచ్చితంగా రూట్ లోపల ఏదో ఒకటి క్వాడ్రాటికో, లేకపోతే లీనియర్ టర్మో, లేకపోతే క్యూబికో సంథింగ్ ఏదో పాలినామియల్ ఉంటుంది రూట్ లోపల. అది ఖచ్చితంగా ఏం అవ్వాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో అలాంటి కేసెస్ అన్నింటిని కూడా డిఫైన్ చేయాలి ఫస్ట్ చేయాల్సింది అది. ఎన్ని కేసెస్ అయినా రావచ్చు, 2 కేసెస్ రావచ్చు, 1 కేసు రావచ్చు, లేకపోతే 3 కేసెస్ రావచ్చు, 4 కేసెస్ రావచ్చు, ఎన్ని కేసెస్ అయినా రావచ్చు. ఫస్ట్ ఆ కేసెస్ని డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేయాలి చాలామందికి అర్థమై ఉండదు. ఎప్పుడైతే ఇర్రేషనల్ ఇన్ఈక్వేషన్స్ వస్తాయో అప్పుడు అర్థమవుతుంది. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే సింప్లిఫై చేస్తే ఇంకో కేసు వస్తుంది, అది కూడా చేయాల్సిందే. ఎన్ని కేసెస్ వస్తాయి అన్ని కేసెస్, అర్థమవుతుందా. సో ఇక్కడ ఇర్రేషనల్ ఇన్ఈక్వేషన్స్ పార్ట్ అయితే మ్యాక్సిమం క్లియర్ అయ్యి ఉండదు, అంటే అర్థమై ఉండకపోవచ్చు చాలామందికి. సో ఎప్పుడైతే క్వశ్చన్స్లో కోసం అప్పుడు అర్థమవుతుంది, ఈ 2 పాయింట్స్ అక్కడ అర్థమవుతుంది, ఓకేనా. సో వెయిట్ చేయండి ఇన్ఈక్వేషన్స్కి. సో ఇర్రేషనల్ ఈక్వేషన్స్కి అయితే ఏం చెప్పాను, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అది గుర్తుపెట్టుకోండి చాలు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, రూట్ ఓవర్ 6 minus 4x square minus x square. రూట్ ఓవర్ 6 minus 4x square, సారీ 1 సెకండ్, మేబీ ఇక్కడ స్క్వేర్ ఉండదు అనుకుంటా, రాంగ్ రాసు. జస్ట్ 4x ఉంటుంది అనుకుంటా, ఓకే.
ఓకే, 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. సో దీన్ని ఎలా చేయాలి? నేనేం చెప్పా, జస్ట్ రూట్ని ఎలిమినేట్ చేయాలి అంతే, అర్థమవుతుందా? సో ఏం చేయొచ్చు, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, 6 మైనస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ రూట్ ఎలిమినేట్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇట్ సైడ్ ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది, అంతే కదా. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే ఇదేమో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 16, అవునా కదా. సో నాకు ఇంక ఇక్కడి నుంచి ఇక్కడ సింప్లిఫై చేసుకున్నాం, ఇంకా ఎక్స్ స్క్వేర్ అటు వెళ్తే 2x స్క్వేర్ అండ్ 4x అటు పక్క వెళ్తే 12x, 6 అటు పక్క వెళ్తే -6 అంటే +10 ఈక్వల్ టు 0. సో 2 కామన్ తీసి అటుపక్క పంపించేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో సింప్లిఫై చేస్తే వచ్చేది ఇది. అండ్ ఆల్సో లాస్ట్లో ఇంకేముంది, ఫ్యాక్టరైజేషన్ చేయడమే డైరెక్ట్. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఎక్స్ ప్లస్ 5x రాదు ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ కామన్ తీసే రెండిట్లో, అండ్ ఇక్కడ 5 కామన్ తీసే, మిగిలేదండి ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. రెండిట్లో ఎక్స్ ప్లస్ 1 కామన్ తీస్తే మిగిలేదండి ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో సొల్యూషన్స్ ఏమొస్తాయి, ఎక్స్ ఈక్వల్ టు సొల్యూషన్స్ ఏంటంటే -1, -5. దీస్ ఆర్ ద సొల్యూషన్స్. సో ఇక్కడతో ఫైనల్గా వచ్చి డైరెక్ట్గా ఇవే ఆన్సర్స్ అని డైరెక్ట్గా పెడతారు ఆన్సర్స్, బట్ రెండు కరెక్ట్ అని ఏమంటారు, x ఈక్వల్ టు -1 అండ్ -5 రెండు కూడా x ఈక్వల్ టు ఇవే వాల్యూస్ అని గ్యారంటీ లేదు, అర్థమవుతుందా? ఖచ్చితంగా గ్యారంటీ లేదు, రెండు సొల్యూషన్స్ అవుతాయని కరెక్ట్గా డిసైడ్ చేసేకూడదు. సో ఏం చేయాలి, ఇది ఏది రైటో ఏది రాంగ్ అని -1 అంటే -1 తీసుకోవచ్చా, -5 తీసుకోవచ్చా, లేదా రెండు తీసుకోకూడదా, ఏది తీసుకోకూడదు ఎలా తెలుస్తుంది, రీసబ్స్టిట్యూట్ చేయండి. ఏదైతే సొల్యూషన్స్ వచ్చినాయో x ఈక్వల్ టు -1 వచ్చింది, -1 తీసుకొచ్చి ఏదైతే క్వశ్చన్లో ఉందో డైరెక్ట్ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు -1 అండ్ x ఈక్వల్ టు -5 సబ్స్టిట్యూట్ చేస్తే LHS ఈక్వల్ టు RHS వచ్చిందంటే దట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ద క్వశ్చన్, అర్థమవుతుందా? సో x ఈక్వల్ టు ఫస్ట్ -1 పెడదాం, -1 పెడితే ఏమొస్తుంది, -1 పెడితే ఏమొస్తుంది, -1 పెడితే √6 ఇంటూ 4 ఇంటూ -1 ప్లస్ అవుతుంది, +4 -1 ఈక్వల్ టు x ఈక్వల్ టు -1 +4, 6 + 4 10, 10 - 1 9, √9 అంటే 3, -1 + 4 అన్న 3. సో x ఈక్వల్ టు -1 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ క్వశ్చన్, అర్థమవుతుందా? సో x ఈజ్ ఈక్వల్ టు -1ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు x ఈక్వల్ టు -5 అది అంటే ఏమంటారు, x ఈక్వల్ టు -5 సాటిస్ఫై చేస్తుందా లేదా ఫస్ట్ క్వశ్చన్ని, అంటే ఈ క్వశ్చన్ని. సో -5 పెడితే ఏమవుతుంది, √6 -5 పెడితే ఏమొస్తుంది, 6 + 20 -25 ఈజ్ ఈక్వల్ టు -5 + 4. సింపుల్గా చూడండి, ఒకసారి సింపుల్గా చూడండి, -5 + 4 చేస్తే ఎంత వస్తుంది, -1 రైట్. ఇక్కడ సంథింగ్ సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ వచ్చింది, సంథింగ్ అంటే రూట్ వాల్యూ అసలు నెగిటివ్ వస్తుందా? ఫస్ట్ థింగ్ చూడండి ఒకసారి, సంథింగ్ ఏదో వచ్చి ఎంత వస్తుంది, 20 - 5 అంటే -5, 6 - 5 1 వస్తుంది జనరల్గా. సో ఇక్కడ 1 వచ్చింది కాబట్టి సింప్లిఫై అయిపోయింది. √1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టు -1, అసలు ఏంటిది సాటిస్ఫై చేసిందా, చేయలేదు. సో x ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ నాట్ ద సొల్యూషన్ ఆఫ్ ద క్వశ్చన్. సో దీన్ని కన్సిడర్ చేయకూడదు, ఓన్లీ -1 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ప్రతి క్వశ్చన్ కూడా ఎలాగే చేయాలి, జస్ట్ సింప్లిఫై చేయడం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయడం, సింప్లిఫై చేయడం, వచ్చే ఆన్సర్స్ని మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయాలి సొల్యూషన్స్ని, వచ్చినవి కరెక్టా కాదా, రైట్. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడండి, చూసి పెట్టేసి ఆన్సర్, √సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు -5 అసలు అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఫస్ట్ ఎగ్జిస్టే అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి, అసలు x ఈజ్ ఈక్వల్ టు నో సొల్యూషన్, ఎక్స్కి సొల్యూషనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డైరెక్ట్గా ఆప్షన్స్లో ఓకే ఉన్న 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ నో సొల్యూషన్, లేకపోతే నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా అది పెట్టేసుకోవడమే. దీన్ని మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసి సింప్లిఫై చేసి అంత చేయాల్సిందా, మీరు మొత్తం చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది లాస్ట్కి, అర్థమవుతుందా? అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది అనుకుంటా, అదే -5 సంథింగ్ ఏదో వస్తుంది, మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్ టు అంటే రెండు LHS అండ్ RHS ఈక్వల్ అవ్వు. సో అంత దాకా వెళ్ళాల్సిన డైరెక్ట్ అక్కడే లాజిక్ తెలిసిపోయింది కాబట్టి అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో సీ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ థర్డ్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి,
రూట్ ఓవర్ 2x minus 4 రూట్ ఓవర్ 2x minus 4 minus రూట్ ఓవర్ x plus 5 ఈక్వల్ టు 1. ఓకే, సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడన్నా టూ రూట్స్ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ వచ్చినప్పుడు ఆ టూ రూట్స్ని కూడా ఈజ్ ఈక్వాలిటీ ఒకటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి రైట్ సైడ్ ఉండేలా చూసుకోండి. జనరల్గా అలా చేస్తే ఈజీ అవుతుంది, కాంప్లికేట్ అవుతుంది ఈక్వేషన్. జస్ట్ నార్మల్ ఇది ఒక కీ పాయింట్ కంటే రాసుకోండి, అర్థమవుతుందా? ఏదైనా టూ రూట్స్ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ టూ రూట్స్ ఉన్నప్పుడు టూ రూట్స్ని కూడా ఈజ్ ఈక్వాలిటీకి ఒకటి లెఫ్ట్ సైడ్ రెండోది రైట్ సైడ్ పెట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. అప్పుడు ఏంటంటే కొంచెం సింప్లిఫై అవుతుంది. లైక్ ఏంటంటే కాంప్లికేట్ అవుతుంది, రూట్స్ ఇంకా పెరిగిపో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చేశారనుకో రూట్ మైనస్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది, డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సింప్లిఫై అవుతుంది, ఇంకా కాంప్లికేటెడ్గా వస్తుంది అలాగా. సో ఆ కాంప్లిసిటీని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ సింప్లిఫై చేసుకుంటాం. సో ఇక్కడ నార్మల్ చిన్న సింప్లిఫికేషన్ ఏంటి? 2x minus 4 ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ ఓవర్ x plus 5 అంటే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 2x minus 4 ఈక్వల్ టు ఇదే ప్లస్ బి హోల్స్ అంతేనా, 1 ప్లస్ x plus 5 ప్లస్ 2ab అంటే 2 రూట్ x plus 5. ఇంకో రూట్ మీకు ఉంది. సో ఫస్ట్ సింప్లిఫై చేయండి, x టర్మ్స్ ఉన్నాయి కదా. సో ఏమొస్తుంది? 2x plus 4 సారీ 2x minus 4 ఈక్వల్ టు 1 ప్లస్ x plus 5 ప్లస్ 2 రూట్ x plus 5. ఇదేమో 6 వస్తుంది కదా, 1 ప్లస్ 6 రైట్, 1 ప్లస్ 6 x ప్లస్ 6 ఇంతేనా కాదు చూసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఇటు పక్క తీసి మొత్తం టర్మ్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. 2x minus x అంటే x, -4 - 6 అంటే -10 ఈక్వల్స్ టు 2 రూట్ x plus 5. ఇప్పుడు మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి, ఒక రూటే మిగిలింది కదా, సో రూట్స్ పోతాయి. ఇంకా ఇదేమొస్తుంది? x స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 20x ఈక్వల్ టు ఇది 2 స్క్వేర్ 4 ఇంటూ x plus 5 x స్క్వేర్ ప్లస్ 100 మైనస్ 20x ఈక్వల్ టు ఇదేమొస్తుంది? 4x ప్లస్ 20 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఇదేమొస్తుంది? x స్క్వేర్ ఇది -20x - 4x అంటే -24x, 100 - 20 అంటే 80 ఈక్వల్ టు 0 వచ్చేసింది క్వాడ్రాటిక్. దీన్ని మళ్ళీ ఫ్యాక్టరైజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఫ్యాక్టరైజ్ చేసి ఎక్స్కి ఆన్సర్స్ ఏమి వచ్చినాయో కనిపెట్టి వచ్చిన ఆన్సర్స్ మళ్ళీ రీచెక్ చేసి ఏది ఫైనల్ ఆన్సరో కమెంట్ చేయండి. ఏది ఫైనల్ ఆన్సరో కమెంట్ చేయండి. ఓకే, నువ్వు లాస్ట్ ఒక క్వశ్చన్ మిగిలింది, విచ్ ఈస్ 4th క్వశ్చన్. ఓకే, 4th క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి? రూట్ ఓవర్ x plus 3 మైనస్ రూట్ ఓవర్, సో ఒక నిమిషం డైరెక్ట్ దీన్నే కాపీ చేసుకుంటే కాదు కదా, ఇది తీసేద్దాం, డైరెక్ట్గా దీన్నే కాపీ చేద్దాం, డూప్లికేట్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్. ఏమి ఇచ్చాడు 4th క్వశ్చన్? రూట్ ఓవర్ x plus 3 minus 1 ఈక్వల్స్ టు రూట్ ఓవర్ x minus రూట్ ఓవర్ x minus 2. సో ఇక్కడ 2 రూట్స్ వచ్చేసరికి మీకు అర్థమైంది ఏంటి అంటే ఎక్కడో మనం 2 టైమ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయబోతున్నాం అని మీనింగ్. ఇక్కడ ఎలాగో ఒక రూట్ టర్మ్ ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది, ఇంకో రూట్ టర్మ్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో జనరల్గా ఇప్పుడు సింప్లిఫికేషన్ ఏమవుతుంది? డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే రైట్ సైడ్ రూట్ పోతుంది కదా, కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి డైరెక్ట్గా. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏమొస్తుంది? x plus 3 plus 1 మైనస్ 2 రూట్ ఎంత? 2 రూట్ x plus 3 అంతే ఈజ్ ఈక్వల్స్ టు ఇదేమొస్తుంది? x మైనస్ రూట్ x minus 2 అంతేనా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? సింప్లిఫై చేయండి, ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది రైట్. 3 plus 1 4 మైనస్ 2 రూట్ x plus 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ x minus 2 ఇంతేనా కాదా. సో ఇప్పుడు
మళ్ళీ 2 రూట్స్ అటు ఇటు ఉన్నాయి కదా, ఒక రూట్ ఇటు ఉంది, ఇంకో రూట్ అటు ఉంది, మళ్ళీ డైరెక్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేయొచ్చు. మేబీ 3 టైమ్స్ చేయాలనుకుంటా. ఓకే, ఏముంది, సింప్లిఫికేషన్ పెంచాడు అంతే. 16 + 4 × x + 3 మైనస్ 2 × 4 4 × 16 రూట్ x + 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే వస్తుంది x - 2 వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ 16 + 4x, ఓకే సింప్లిఫై చేయండి. 16 + 4x + 12 మైనస్ 16 రూట్ x + 3 ఈక్వల్ టు x - 2. అన్ని లెఫ్ట్ సైడ్ రూట్ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి మిగతా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. x ఇటు వస్తే 3x, ఇది వచ్చేసి 16 + 12 28, 28 + 2 30, అంతేనా కదా? ఇది ఇటు వెళ్తే 16 రూట్ x + 3. మళ్ళీ రెండోసారి చేయాలి. ఏంటది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 3 కామన్ తీస్తే పోతుంది కదా, 3 కామన్ తీసేద్దాం. 3 కామన్ తీస్తే ఏమవుతుంది? ఇలా వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 9 × x² + 100 + 20x ఈజ్ ఈక్వల్ టు 16 × x + 3, రైట్? సో మళ్ళీ ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలి. అంత వస్తుంది, చూడండి సార్. 9x², ఇది మారదు, 9x² 9x² + 900, ఇదేమో 180x, ఇక్కడ 16x ఉంది. 180xలోంచి 16x తీస్తే 170 166x, ఇక్కడ 9 × 100 900 వస్తుంది. మళ్ళీ 900 - 48, 900 - 48 ఎంత? 852 + 852 ఈక్వల్ టు 0. చూడండి మళ్ళీ క్వాడ్రాటిక్ వచ్చింది. మేబీ 9 టేబుల్లో పోతాయి అనుకుంటా. 6 + 6 = 13 పావు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే కొన్ని ఫ్యాక్టరైజేషన్ చేయొద్దు, డైరెక్ట్గా క్వాడ్రాటిక్ ఫార్ములా అప్లై చేసేయండి. -b ± √t/2a. డైరెక్ట్ ఇది అప్లై చేసేయండి. వచ్చిన రూట్స్ని ఫైనల్ ఆన్సర్స్గా కన్క్లూడ్ చేసేయాలి, మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సో మెథడ్ అయితే ఇది, క్యాల్కులేషన్ పార్ట్ మీరు చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇర్రాషనల్ ఇన్ఈక్వేషన్స్లో ఏంటంటే